హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రమా ప్రశాంత్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ప్రీవియస్ వీడియోస్ పెట్టాను, ఒకసారి చూడండి. చూడడమే కాకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అనేది ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఏంటంటే, ప్రీవియస్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, బేబీ హార్ట్ బీట్ వినేంత వరకు మాకు నమ్మకం లేదని చెప్పాను కదండి. బేబీ హార్ట్ బీట్ విన్నాము, అంతా నార్మల్ అయింది. స్కాన్లో వచ్చేసి 7 వీక్స్ అని మాకు వచ్చిందండి. 7 వీక్స్ వచ్చిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయామండి. మెడిసిన్స్ రాశారు, మెడిసిన్స్ తీసుకొని మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయినప్పటి నుంచి మరి నాకే ఇలా ఉందా, లేకపోతే అందరికీ కొంతమందికి ఇలా జరుగుతుందో నాకైతే తెలియదు. కానీ ఫస్ట్ నేను అనుకున్నాను, ప్రెగ్నెన్సీ అంటే మనం టీవీలో చూస్తాము, లేదా యూట్యూబ్లో, లేకపోతే ఇలా పక్క దగ్గర ఇలా చూస్తూ ఉంటాం కదా. ఓకే, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, వాంతులు ఉంటాయి, కళ్ళు తిరుగుతాయి, ఇంకా ఏదేదేదో అనుకున్నాను. కానీ నిజం చెప్పాలంటే నాకు ఒక్క సిమ్టమ్ కూడా లేదండి. నార్మల్గా ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. ఇంకా చెప్పాలంటే ఇంకా కొంచెం యాక్టివ్గానే ఉన్నాను అప్పుడు. ఆ టైంలో పెద్ద బాబు ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు అనేది ఎప్పుడు నీరసంగా అనిపించేదంటే కేవలం జర్నీ చేసినప్పుడు అండి. అంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ జర్నీ చేసినప్పుడు నాకు అది కూడా కొంచెం జర్నీలో కొంచెం లైట్గా నీరసం అనిపించేది. ఒక 15 మినిట్స్ అలా ఇంటికి వచ్చినాక రెస్ట్ తీసుకుంటే నార్మల్ అయిపోయేదండి. ఫస్ట్ 3 మంత్స్ వరకు మీరు నిజం నా అనుకుంటారు ఏమో నాకు తెలియదు, కానీ ఒక్కటి కూడా సిమ్టమ్ లేదండి. ఒక్కొక్కసారి నేనే ఫీల్ అయ్యేదాన్ని, నిజంగా నేను ప్రెగ్నెంటేనా కాదా అని చెప్పి డౌట్ వచ్చి మా హస్బెండ్ని హార్ట్ బీట్ వినమని చెప్పేదాన్ని బేబీది కన్ఫర్మ్ చేసుకోవడానికి. లేదంటే స్కాన్ రిపోర్ట్, నా ప్రెగ్నెన్సీ కిట్ ఉంటుంది కదా చెక్ చేసుకున్నది, అది చూడమని చెప్పేదాన్ని. చూసుకునేదాన్ని కూడా, డైరెక్ట్గా నేను చూసుకొని ఓకే నేను ప్రెగ్నెంట్ని, ఓకే అప్పుడు రియలైజ్ అయ్యేదాన్ని. నాకు నిజం చెప్తున్నానండి, ఎటువంటి సిమ్టమ్ లేదు. నేను మా మదర్ని కానీ, మా సిస్టర్స్ కానీ, మా అత్తగారు ఇలా అంటారు కదా, వాళ్ళందరినీ చెప్పేదాన్ని ఇలా నాకు ఎలాంటి సిమ్టమ్ లేదు, ఏం లేదు అంటే వాళ్ళు అనేవాళ్ళు, అలా ఉంది అంటే ఇంకా నీకే బెటరే కదా, ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉండొచ్చు, తినొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. అదే సిమ్టమ్ కనుక ఉంటే వాటితోనే సరిపోతుంది, అవే నీరసాలు, ఆ కక్కుతూనే ఉండాలి అనేవాళ్ళు. కానీ నేనైతే ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ ఫీలింగ్ అనేది మనకి ఎప్పుడైనా సరే బేబీ మూమెంట్స్ అప్పుడే మనం సొంతగా అంటే రియలైజ్ అవుతాము, ఓకే బేబీ మూమెంట్స్ ఉన్నాయి, మనం ప్రెగ్నెంట్ అని. అదే ఒకవేళ సిమ్టమ్ ఉందనుకోండి, ఓకే నేను ప్రెగ్నెంట్ కాబట్టి నాకు ఇలా సిమ్టమ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం అనుకుంటాము. సో నాకు ఎలాంటి సిమ్టమ్ కానీ ఏమీ లేదండి. నార్మల్గా ఎలా తిరుగుతామో అలా ఉండేదాన్ని. కాకపోతే ఏంటంటే నేను ఇంతకుముందు అంటే ప్రెగ్నెంట్ కాకముందు నేను జాబ్ చేసేదాన్ని. తర్వాత జాబ్ అనేది మానేశానండి, ఇంట్లోనే ఉన్నాను. ఎందుకంటే మేడం చెప్పారు, మేడం అనే కాదు నేనే చెప్తున్నాను, నేనే అనుకున్నాను. ఎందుకు అంటే ఓకే లేట్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, ఎందుకు జాబ్ చేయాలి, ఎందుకు రిస్క్ తీసుకోవడం, అంటే జర్నీ చేయాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన కానీ కూర్చొనే ఉండాలి, దట్ టు సిస్టమ్ వర్క్, ఎందుకు అని చెప్పేసి నేనే ఆగిపోయానండి. కానీ నిజం చెప్పాలంటే కొంతమందికి స్మెల్స్ పడవంటారు, నాకు అలాంటిదైతే ఏమీ లేదండి. ప్రతిదీ తినేదాన్ని, ప్రతిదీ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళేదాన్ని. నార్మల్ పర్సన్ ఎలా తిరుగుతారో అలానే ఉండేదాన్ని అండి. ఎలాంటి సిమ్టమ్ లేదు. నేను ఫస్ట్ 3 మంత్స్ కూడా చాలా అంటే మనకి ఎన్టీ స్కాన్ ఉంటుంది కదండి, 12 వీక్స్ వరకు నేను చాలా టెన్షన్ పడ్డాను. నాలాగైతే మీరు అసలు ఎలాంటి టెన్షన్ అసలు ఏమీ పడద్దు. కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు. అది వాళ్ళ ఒంటి తీరుని బట్టి ఉంటుందండి. అంతేకాని ఖచ్చితంగా సిమ్టమ్ ఉండాలి అని చెప్పి నాలాగా ఎవ్వరూ అనుకోవద్దండి. నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ వచ్చేంత వరకు నేను వచ్చేసి ఆలోచిస్తూనే ఉండేదాన్ని, అరే ఏంటి నాకు ఒక్క సిమ్టమ్ కూడా లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, నాకేనా అందరికీ ఇంతేనా అని చెప్పేసి. కానీ ఫైనల్గా నాకైతే ఎన్టీ స్కాన్ జరిగినాక ప్రాబ్లం అయితే ఏమీ లేదు అనిపించింది. అంతా నార్మల్గా ఉంది. మీకు ఇలా ఉంటే కామెంట్ చేయండి. నిన్న వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ చేశారు, తనకి 7 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పేసి. ఆ సిస్టర్కి 4th మంత్లో ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ అవుతుందంట. సిస్టర్ ఏం ప్రాబ్లం లేదు, వెయిట్ చేసి ఉండొచ్చు అంతే, అంతకుమించి ఏమీ ఉండదు. జస్ట్ మీరు రెస్ట్ తీసుకోండి, రిలాక్స్గా ఉండండి, టెన్షన్ పడొద్దు. ఎందుకంటే నేను చేసిన తప్పులు మీరు చేయొద్దు. నా సెకండ్ ట్రైమిస్టర్
ట్రైమిస్టర్ అని మీకు చెప్తాను. అది అందులో నేను టెన్షన్ పడడం వల్ల నాకు వచ్చే రిస్కులు కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్లీజ్ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.